జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా జుడిపిస్తున్నారు. జిల్లాలోని పులివెందుల ఆర్డీఓ కార్యాలయంలో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో సిఐలు ఇతర సిబ్బందితో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. చక్రాయపేట మండలం కుమారుని కాల్వ గ్రామంలోని కాద్రియా మసీదు స్థలాన్ని కొంతమంది కబ్జా చేయగా తిరిగి మసీదు పేరుతో రిజిస్టర్ చేయాలని బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కడప కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా సదరు ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించారంటే తనకు 10,000 రూపాయలు ఇవ్వాలని కుమారుని కాల్వ డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో వాళ్ళు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటుండగా నాగేంద్ర కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలము కుమార కాల్వ గ్రామానికి చెందినటువంటి ఖాద్రియా మసీదుకు చెందినటువంటి దాదాపు 35 ఎకరాల ఇనాం భూములను కొంతమంది వ్యక్తులు కొంతకాలం కిందట అక్రమంగా తమ పేరు మీదకి బదలాయించుకొని అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పొందినటువంటి విషయంలో తిరిగి ఆ భూములను ఖాద్రియా మసీద్ పేరు మీదకే బదలాయించే నిమిత్తము ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఆ భూములను తిరిగి మసీదుకే అప్పగించాలన్న ఉద్దేశంతో ఆయన కడప కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నందు 2024 నవంబర్ నెలలో ఒక ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చినటువంటి ఆయన ఫిర్యాదును ప్రాసెస్ చేస్తూ ఆయన ఆర్డీఓ ఆఫీస్లో ఆ సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి నాగేంద్ర కుమార్ గారిని కలిసినప్పుడు ఆయన నీ ఫైల్ను ప్రాసెస్ చేసి ఆ భూములను మసీదుకు చెందినటువంటి ఆ ఇనాం భూములను తిరిగి మసీదు పేరు మీదకి బదలాయించాలంటే 10,000 రూపాయలు నాకు లంచం ఇస్తే నేను ఆ ఫైల్ను నేను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రాసెస్ చేయించి నీ పని నెరవేరుస్తాను, లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పడంతో ఎన్నిసార్లు తిరిగినా కూడా అభ్యర్థించినా కూడా పని కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కరీముల్లా కడప ఏసీబీ ఆఫీస్ నందు నన్ను పర్సనల్గా సంప్రదించి మాకు ఫిర్యాదు ఇచ్చి ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్న డిటి నాగేంద్ర కుమార్ గారి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నాగేంద్ర కుమార్ గారు ఆదేశించిన మేరకు 10,000 రూపాయలు లంచం తీసుకొని ఈరోజు ఆఫీస్లో ఆయన సీటు వద్ద ఆఫీస్లో ఆయనకు లంచం 10,000 రూపాయలు లంచం ఇస్తుండగా ఫిర్యాదుదారుడు ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా ఆయనను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాగేంద్ర కుమార్ వద్ద 10,000 రూపాయల లంచం కూడా మాకు రికవరీ అవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుదారునికి సంబంధించినటువంటి ఫైల్ను కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. కేసు పరిశోధన చేస్తూ ఉన్నాము. నాగేంద్ర కుమార్ గారితో పాటుగా ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే అంశాన్ని కూడా లోతుగా పరిశోధించి తదుపరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన్ను కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది.